హే గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఇది వచ్చేసి మా హోటల్ అనమాట. హోటల్ సెంటర్ సైడ్ గవర్నర్ పేట్ బీసైడ్ కాంగ్రెస్ ఆఫీస్ రోడ్ విజయవాడ అనమాట. సో ఇది పార్కింగ్ కింద మీకు పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది చాలా వరకు. అండ్ సెక్యూరిటీ కూడా 24/7 ఉంటారు కింద. మంచి సేఫ్టీ హోటల్ అనమాట. కొంచెం లోపలికి ఉంటుందంటే మెయిన్ రోడ్ నుంచి లైక్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి దూరం. సో అదనమాట. సో మేము విజయవాడకి వచ్చేసాము. సో ఇప్పుడు 1 hour అవుతుంది వచ్చి, జస్ట్ 1 hour. అందులో కూడా ఫ్రెష్ అప్ అయినాము. సో మీకు తెలుసు కదా, మేము 5 hours జర్నీ చేసాము టోటల్గా. భద్రాచలం టు విజయవాడ అనమాట. హైదరాబాద్ టు భద్రాచలం టు పర్ణశాల టు విజయవాడ. సో ఇప్పుడు మనం రూమ్ టూర్ చేస్తాం. మేము వచ్చి సెంటర్ సైడ్ హోటల్ అనమాట. ఇది గవర్నర్ పేట్లో ఉంది విజయవాడలో. సో మాకైతే చాలా బాగా అనిపించింది రూమ్. సో మేము సూట్ రూమ్ తీసుకున్నాము, చేస్తామండి. మీకు నార్మల్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మా రూమ్ నెంబర్ వచ్చి 209. చాలా మంచిగా. సో ఇది మా రూమ్ అనమాట. సో ఇది డోర్, ఎంట్రీ డోర్. ఇలా లోపలికి వస్తే మీరు చూడండి, రండి లోపలికి. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇలా కార్డ్, మీకు తెలుసు కదా, స్విచ్చెస్ డు నాట్ డిస్టర్బ్వి, డు నాట్ రింగ్ బెల్వి అవి. అండ్ ఇది ఒక పెద్ద మిర్రర్, ఇక్కడ మిర్రర్ వచ్చింది. అండ్ ఇది వర్కింగ్ టేబుల్ వచ్చింది ఒకటి ఇక్కడ. ఇది సో ఈ ఫ్లవర్ ఇదంతా హాల్ అనమాట మనకి. ఇక్కడ మినీ ఫ్రిడ్జ్ వచ్చింది. ఓకే, సో మినీ ఫ్రిడ్జ్ అండ్ అక్కడ మినీ స్టూల్. సో 3 stools పెట్టారు. మేము అరేంజ్ చేసుకున్నాం వాటిని. మన ఇష్టం వచ్చిన దగ్గర అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వస్తే టీవీ యూనిట్. సో ఇలా డోర్ క్లోజ్ చేసేసుకుంటే అయిపోద్ది. సో ఇది మన మినీ టీవీ యూనిట్. ఇది 408 420 square feet ఇది రూమ్, స్క్వేర్ ఫీట్స్. అండ్ ఇక్కడ ఇదంతా టీవీ యూనిట్. అండ్ మీరు నార్మల్ టీవీ ఉంటుంది, అది సోఫా, ఇంత పెద్ద సోఫా. ఓకే, దిస్ ఈస్ అవర్ సోఫా. దిస్ ఈస్ అవర్ సోఫా అనమాట, ఇంత పెద్దది. అండ్ ఇది సూట్ రూమ్. సూట్ రూమ్ అంటే మీకు హాల్ వస్తుంది, బెడ్రూమ్ వస్తుంది అనమాట. అది ఇంకా పెద్ద పెద్ద ఉండదు, కిచెన్ కూడా రావచ్చు. సో ఇది టీపై వచ్చింది కదా. అండ్ ఇది ఒక వాష్రూమ్ వచ్చింది ఇక్కడ. సో వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ బాగుంది. వాష్రూమ్ కూడా నీట్గా క్యూట్గా. ఓకే, నాకు నచ్చింది. ఇప్పుడు మనం సో ఇటు సైడ్ ఒక విండో కూడా వచ్చింది మనకి, రైట్ సైడ్, వాష్రూమ్ రైట్ సైడ్. ఇది విండో, నెట్ ఉండే విండో వచ్చింది అనమాట. సో అవతల సైడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, సంబంధం లేదు. ఓకే, సో అదనమాట. అదే ఇప్పుడు ఇది హాల్ చూసేస్తారు కదా. ఇప్పుడు హాల్, ఈ మిర్రర్ చూడండి, బాగుంది మిర్రర్. సో ఇక్కడ మినీ ల్యాంప్ వచ్చింది, టెలిఫోన్ వచ్చింది. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వెళ్దాం. రండి లోపలికి. సో బెడ్రూమ్లో మనకి పీవీసీ ఫాల్ సీలింగ్ వచ్చింది. ఇది ఒక వాష్రూమ్ వచ్చింది బెడ్రూమ్లో. సో ఇది ఒక వాష్రూమ్. అండ్ మీరు డోర్ లాక్ చేసుకుంటే సో ఇక్కడ ఒక క్యాబినెట్ వచ్చింది మనకి. ఓకే, ఇక్కడ ఒక క్యాబినెట్, లాకర్ మీకు తెలిసిందే ఉంది, మీకు తెలిసిందే అనమాట. సో సూట్ కేసు ఇక్కడ మేము సెట్ చేసుకున్నాం. ఇక్కడ స్టోరేజ్ ప్లస్ చాలా ఇచ్చారు. ఇప్పుడు లగేజ్ ఉంటే కనుక మనం మంచిగా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇలా వస్తే
మిర్రర్ ఉంది ఇక్కడ. సో నాకు మిర్రర్స్ అంటే చాలా ఇష్టం, అందరు గర్ల్స్కి ఇష్టం కదా, సో అట్లా ఇష్టం అనమాట. ఇటు సైడ్ ఓకే. సో మనకి అంతా సెంట్రల్ ఏసీ అనమాట, మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 3 స్టూల్స్ వచ్చాయి, ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం మేము. అండ్ ఇదే బెడ్ అనమాట, టోటల్ బెడ్ యూనిట్ ఇదంతా. సో ఇక్కడ మనకి సైడ్ బెడ్ సైడ్ టేబుల్స్ వచ్చాయి. అండ్ ఇటు సైడ్ వస్తే మనకి వాల్ రిమోట్ కంట్రోల్ ఉంది ఏసీకి. ఓకే. అండ్ ఇక్కడ కూడా వాళ్ళకి కాంప్లిమెంటరీ 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు. ఇది ఇంకొక టీవీ. అండ్ ఇది మనకు వర్క్ ఏరియా, మళ్ళీ స్టడీ ఏరియా. సో ఇక్కడ కూడా మనకు మినీ ఫ్రిడ్జ్ వచ్చింది. ఓకే. అండ్ ఇక్కడ ఒక చైర్ వచ్చింది. అండ్ ఛార్జింగ్ ఇన్పుట్స్ వచ్చాయి, కెటిల్ వచ్చింది, ఇంకా కాఫీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఇంకో ఫ్రిడ్జ్ వచ్చింది మనకి. సో ఇక్కడ మనకి వెంటిలేషన్ బాగుంది, అన్నీ బాగున్నాయి అనమాట. ఇక్కడ వచ్చి మనకి చిల్అవుట్ ఏరియా అనుకోవచ్చు. మీకు ఏమైనా వర్క్స్ ఉన్నా కూడా, లేకపోతే మామూలు చిల్ అవుదామన్నా కూడా బెడ్ బదులు ఇక్కడ కూర్చోవచ్చు, లేకపోతే హాల్లో కూర్చోవచ్చు. సో ఇది బెడ్ అనమాట, పెద్ద బెడ్. ఓకే. సో ఇది బెడ్ బాగుంది, లైక్ బెడ్ ఇస్ కంఫీ. మనకు స్లీప్ ఫుడ్ ఉంటే చాలు. సో భద్రాచలం మేము హరిత హోటల్లో ఉన్నాము. డిఫరెన్స్ ఉంటుంది, అఫ్కోర్స్ ఉంటుంది, ఎందుకంటే అది 840 రూపీస్లో వచ్చేది, అయినా గ్రేటే. పడుకోవడానికి తినడానికి ఉంది కాబట్టి సరిపోయింది. అండ్ ఇది మన బెడ్ అనమాట. ఇప్పటికి నేను మమ్మీ డాడీ పడుకుంటాం దీనిపైన. ఓకే, దిగుద్దాం ఇంకా. సో ఇది మా మొత్తం రూమ్ 2. ఓకే. If you like this video, please like, share, comment and subscribe to my YouTube channel Divyashree 333. సో విజయవాడ వీడియో ఇక్కడికి ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ రేపు ఎక్కడికైనా ప్లేస్కి వెళ్దామని చూద్దాము. ఓకే. భద్రాచలం చూసేసారు, విజయవాడ చూసారు, పర్ణశాల నేను పెడతాను. సో అదనమాట, ఇది మన రూమ్. థ్యాంక్ యూ.